బిగ్ బాస్ టీం వేసిన ప్లాన్ లో భాగంగానే యష్మి ఎలిమినేట్ అయిందా లేక నిఖిల్ వర్సెస్ యష్మి గొడవ కారణంగా నిఖిల్ ఫ్యాన్స్ యష్మిని బయటకు పంపారా లేక కొందరు రివ్యూయర్స్ వల్ల యష్మి నెగిటివ్ అయిపోయి బిగ్ బాస్ హౌస్ నుండి ఈ 12th వీక్ లో ఎలిమినేట్ అయిందా? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, యష్మి బిగ్ బాస్ హౌస్ నుండి 12th వీక్ లో ఎలిమినేట్ అయితే అయిపోయింది. అది ఈ రోజు మనకు టెలికాస్ట్ అవుతుంది. అండ్ వెళ్తూ యష్మి గౌతమ్ మీద బిగ్ బాంబ్ అయితే పేల్చింది. అదేంటి అంటే గౌతమ్ 13th వీక్ లో డైరెక్ట్ నామినేట్ అయితే అయ్యాడు. అండ్ ఇక ఆ మ్యాటర్ అందరికీ తెలుసు కాబట్టి ఆ మ్యాటర్ ని పక్కన పెడదాం. ఇక యష్మి ఎలిమినేట్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క రీజన్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేసి టేస్టీ తేజాని, రోహిణిని, ముఖ్యంగా అవినాష్ ని, వీళ్ళ ముగ్గురిని సేవ్ చేద్దామనేసి బిగ్ బాస్ టీం 12th వీక్ లో వేసినటువంటి స్క్రిప్టెడ్ నామినేషన్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఈ రోజు యష్మి ఎలిమినేట్ అవడానికి. సో ఎందుకు మరి వాళ్ళ ముగ్గురిని సేవ్ చేసి వేరే వాళ్ళని నామినేషన్స్ లోకి తీసుకొచ్చారు అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సీజన్ 8 హిట్ అవడానికి ముఖ్య కారణం ఇక్కడ మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీసే. అందులోనూ ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు, టేస్టీ తేజ, అవినాష్, రోహిణి, వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడైతే కంటెంట్ రాలేదో సో ఆ ప్రతి గ్యాప్ ని ఫిల్ చేస్తున్నారు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తో. సో కాబట్టి వీళ్ళని కనుక హౌస్ మేట్స్ తోనే నామినేట్ చేపిస్తే ఖచ్చితంగా వీళ్ళు నామినేషన్స్ లోకి వస్తారు. అండ్ 100% వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఈ 12th వీక్ లో ఎలిమినేట్ అవుతారు. సో ఇది అందరికీ కూడా తెలుసు. సో కాబట్టి వీళ్ళని సేవ్ చేయాలి అంటే ఇక్కడ స్క్రిప్టెడ్ నామినేషన్స్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక సొల్యూషన్. సో కాబట్టి స్క్రిప్టెడ్ నామినేషన్ వేసేసి వీళ్ళని అయితే సేవ్ చేశారు. అలా సేవ్ చేయడం వల్ల ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో నెక్స్ట్ వీక్స్ లో వీళ్ళని వాడుకోవచ్చు అనేసి బిగ్ బాస్ టీం అయితే ఖచ్చితంగా ప్లాన్ వేసినట్టయితే నాకైతే అనిపించింది. సో ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది రీజన్ ఈ రోజు యష్మి నామినేషన్స్ లోకి రావడానికి. సో తద్వారా ఎలిమినేట్ అయితే అయిపోయింది. అండ్ ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఎప్పుడైతే నిఖిల్ వర్సెస్ యష్మి గొడవ జరిగిందో ఈ గొడవలో చాలా మంది తెలుగు రివ్యూవర్స్ ప్రతి ఒక్కరు కూడా నిఖిల్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి నిఖిల్ కి ఫేవర్ గా, అంటే నిఖిల్ కి బయాస్డ్ గా వీడియోస్ అనేది చెప్తే, రివ్యూస్ అనేది చెప్తే ఖచ్చితంగా తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా వ్యూస్ ఎక్కువ వస్తాయి, లైక్స్ ఎక్కువ వస్తాయి అనేసి కక్కుర్తి పడి ఇక్కడ ఓన్లీ యష్మిదే తప్పు అనే విధంగా పోర్ట్రేట్ అనేది చేయడం అయితే జరిగింది కొందరు రివ్యూవర్స్. ఖచ్చితంగా ఇక్కడ అందరూ రివ్యూవర్స్ అలానే ఉన్నారని చెప్పట్లేదు, కానీ కొందరు రివ్యూవర్స్ చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా యష్మి బయటనైతే నెగిటివ్ అయితే అయిపోయింది. సో తద్వారా కొంత ఓటింగ్ అనేది తగ్గడం వల్ల ఎలిమినేట్ అవడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి యష్మి వర్సెస్ నిఖిల్ గొడవ ఏదైతే ఉందో ఇక్కడ యష్మినే ఫ్లిప్ అయినట్టుగా ప్రతి ఒక్కరు కూడా పోర్ట్రేట్ చేయడం వల్ల సో నిఖిల్ ఫ్యాన్స్ అయితే చాలా బాగా హట్ అయిపోయి ఖచ్చితంగా యష్మి ఈ వారం ఎలిమినేట్ అవ్వాలి అనేసి సో తనకన్నా లీస్ట్ లో ఉన్నటువంటి పృథ్వీరాజ్ కంటే ఓట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో అలా పృథ్వీరాజ్ కు ఓట్ చేయడం వల్ల నిఖిల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా యష్మి లీస్ట్ పొజిషన్ లోకి అయితే వచ్చేసింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ యష్మి ఎలిమినేషన్ లో ఉండడానికి, ఎలిమినేట్ అవడానికి. సో ఎలా అయితేనేమి ప్రజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్ నుండి అయితే యష్మి ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఒక్కటి గైస్, యష్మి గురించి ఒక్క మాట అయితే చెప్పాలి. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే యష్మి పేరే చెప్పాలి. ఎందుకంటే మగవాళ్ళతో పోటీగా 100% కాదు 200% ఎఫర్ట్స్ అయితే ప్రతి టాస్క్ లో పెట్టింది. అండ్ ప్రతి టాస్క్ లో కూడా నేను అబ్బాయిలతో ఆడుతున్నాను అనేసి ఎక్కడ కూడా ఉమెన్ కార్డ్ అనేది వాడలేదు. అండ్ తను ఎమోషన్ వస్తే ఎమోషన్ చూపించింది, ఏడుపు వస్తే ఏడుపు, కోపం వస్తే కోపం, బాధ వస్తే బాధ. సో ప్రతి ఎమోషన్ ని చూపించింది. ఎక్కడ కూడా తన ఒరిజినాలిటీని దాపెట్టినట్టయితే అనిపించలేదు. అండ్ అదే విధంగా సో తను డ్రింక్ చేస్తున్న విషయం కూడా బిగ్ బాస్ హౌస్ లో షేర్ చేసుకుంది. అంటే తను ప్రతి దాంట్లో ఓపెన్ మైండ్ తో ఉంది అనిపించింది గైస్. సో ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కానీ నాకు యష్మి జర్నీ చూస్తే అలానే అనిపించింది. సో బ్యాడ్ లక్ ఏది ఏమైనా కానీ యష్మి ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఇంకొక రీజన్ ఏంటి అంటే యష్మి ఎలిమినేట్ అవడానికి ఈ వీక్ లో అందరు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేస్తే యష్మికి చాలా ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి యష్మి ఎలిమినేట్ అవడానికి ఈ నామినేషన్స్ కూడా చాలా వన్ ఆఫ్ ది రీజన్ అనుకుంటున్నాను. ఇది గైస్ ఓవరాల్ గా నేనైతే యష్మి ఎలిమినేషన్ పట్ల ఇదే జరిగింది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. సో ఇక్కడ ఒపీనియన్ ని షేర్ చేయడం వల్ల పోయేదైతే ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ ని ఫ్రీగా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.